Hi, hello friends. This is Dinesh. Once again, welcome back to our search ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ఒక ఫోటో ఎడిటింగ్ యాప్ గురించి చెప్తాను. యాప్ యూజ్ చేసేసి మన ఫొటోస్కి బ్యాక్గ్రౌండ్ ఈజీగా చేంజ్ చేసుకోవచ్చు ఒక సింగిల్ క్లిక్తో ఫ్రెండ్స్. ఇంకా మన ఫొటోస్కి ఆటోమేటిక్గా బ్యాక్గ్రౌండ్ కట్ అయిపోయేసి ఇంకో బ్యాక్గ్రౌండ్ అయితే యాడ్ అవుతుంది. ఈ యాప్ యూజ్ చేశారంటే అది ఎలానో ఈరోజు చెప్తాను. ముందుగా మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే యాప్స్ని ట్యాప్ చేయడం వల్ల నేను పెట్టే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీరు చూడగలరు. ఓకే ఫ్రెండ్స్, లెట్స్ కంటిన్యూ అవర్ వీడియో. ఫ్రెండ్స్, దీనికోసం మన ప్లే స్టోర్ ఓపెన్ చేసి పిక్ లేయర్ అని సెర్చ్ చేయాలి ఫ్రెండ్స్. సెర్చ్ చేయగానే ఇలా అయితే వస్తుంది. నా ఫోన్లో ఆల్రెడీ ఇన్స్టాల్ అయితే చేశాను ఫ్రెండ్స్. ఓపెన్ చేసి చూపిస్తాను. ఇలా డిఫరెంట్ స్టైల్స్లో అయితే మన ఫోటోని ఎడిట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. డ్రిప్లో కావాలంటే డ్రిప్లో, అలాగే సైన్స్ ఫిక్షన్, ఫ్యాషన్, ఇలా రకరకాలుగా అయితే ఫోటోని ఎడిట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇలా ఆటోమేటిక్గా అయితే ఫోటో కట్ అయిపోయేసి మన బ్యాక్గ్రౌండ్ అయితే ఈజీగా చేంజ్ అవుతుంది ఈ యాప్ యూజ్ చేశారండి ఫ్రెండ్స్. ఇందులో ఇంకా చాలా సెట్టింగ్స్ అయితే ఉన్నాయి, ఈజీగా అయితే చేంజ్ చేసుకోవచ్చు. బిగ్ మ్యాన్ కానీ, అప్ సైడ్ డౌన్ కానీ, ప్లాస్టిక్ ఎఫెక్ట్స్, ఇవన్నీ మనం యూజ్ చేసి మన ఫోటోని చేంజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇలా ఏదో ఒక ఫోటో సెట్ చేసుకొని ఫ్రెండ్స్ మనం ఆటోమేటిక్గా అయితే మన ఫోటోకి బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేసేయచ్చు. ఇంకా సేవ్ చేసుకోవాలంటే ఫ్రెండ్స్ పైన రైట్ సైడ్ టాప్లో సేవ్ అనే ఆప్షన్ ఉంది, క్లిక్ చేస్తేనే ఆటోమేటిక్గా అయితే సేవ్ అయితే అయిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, మీకు నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.